ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న తెలుగు యువత ప్రధానంగా ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారి కార్యాలయానికి రావడం జరిగింది. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో 2,36,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను, జనవరికి 1 కల్లా మెగా డిఎస్సీలు ఇస్తాను, జిల్లాల వారీగా ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాను, అలాగే పోలీస్ శాఖలో 6,700 పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తాను, అలాగే ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ఉద్యోగాల విప్లవం తీసుకొస్తానన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే 5 ఏళ్లు గడుస్తున్నా ఈరోజు ఇచ్చిన హామీలన్నింటినీ వదిలేసి ఒకటి కూడా నెరవేర్చకుండా ఒక ఫేక్ డూపు ఒకే ఒక జాబ్ క్యాలెండర్ వదిలి ఆంధ్రప్రదేశ్ యువతను నిరుద్యోగంలో కానీ మోసం చేసిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వకపోవటం వల్ల, జాబ్ క్యాలెండర్లు ఇవ్వకపోవటం వల్ల, మెగా డిఎస్సీలు ఇవ్వకపోవటం వల్ల ఎంతో మంది యువత ఈ గడిచిన 4 నెలల కాలంలో 21,500 మంది యువత ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి గారే వెల్లడించిన పరిస్థితి చూడండి. అట్లాగే జాబులు ఇస్తామన్న ముఖ్యమంత్రి జాబులు ఇవ్వకపోవటం, యువతను మోసం ఇచ్చిన హామీలు మోసం చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రి గారి పైన చీటింగ్ కేసు పెట్టాలని కూడా ఈరోజు జిల్లా ఎస్పీ గారి కార్యాలయం కావడం జరిగింది. అట్లాగే ఈ 21,575 యువత ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించి వెంటనే ముఖ్యమంత్రి పైన క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలా. అట్లాగే నేను ప్రధానంగా ఒకటి అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు 2,40,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చి 1,00,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తే ఎటువంటి స్కాము లేని అటువంటి స్కీముని స్కాముగా చిత్రీకరించి హుటాహుటిన కేసు పెట్టి సిట్ ఆఫీస్ ద్వారా జైలు పాలు చేసిన ఈ ఏపీసీఐడి మరి ఈ రోజు ఇంతమందిని చీటింగ్ చేసిన ముఖ్యమంత్రి గారి పైన కేసులు పెట్టకూడదు. 21,575 మంది యువత ఆత్మహత్యలని ప్రభుత్వ హత్యలుగానే భావించి వెంటనే ఏపీసీఐడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెట్టాల్సిందే. అలాగే ఈరోజు రాష్ట్రంలో గంజాయి కానీ, మత్తుకు కానీ, మారక ద్రవ్యాలకు కానీ బానిసలైపోయి ఎంతో మంది ఆత్మహత్య చేస్తున్నారు. కల్తీ లిక్కర్ తాగి ఎంతో మంది ఆత్మహత్య చేస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. కాబట్టి అలాగే నేను ప్రధానంగా ఒకటి అడుగుతా ఉన్నా, సూటిగా సంజయ్ గారిని, ఏపీసీఐడి చీఫ్ సంజయ్ గారిని అడుగుతున్నా. పక్క రాష్ట్రంలో ఉండే బూతు సినిమాలు తీసుకునే రామ్ గోపాల్ వర్మ పంజాగుట్ట నివాసినప్పుడు అటువంటి వ్యక్తి ఇక్కడ డీజీపీ గారికి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి కేసు పెట్టమంటే హుటాహుటిన రంగంలో దిగి ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ తొలిపూడి శ్రీనివాసరావు గారు, అలాగే టీవీ5 యాజమాన్యం సాంబశివరావు గారు, అలాగే ఉద్యమకారులు, అలాగే ఫిరోజ్ గారు అందరిపైన హుటాహుటిన కేసు నమోదు చేసిన ఏపీసీఐడి. మరి ఈరోజు ఇంతమంది ఆంధ్రప్రదేశ్ లో ఆత్మహత్య చేసుకుంటే అవన్నీ ప్రభుత్వ హత్యలుగా పరిగణిస్తున్నప్పుడు ఎందుకని కేసు పెట్టరు? వెంటనే ఏపీసీఐడి సంజయ్ గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెట్టాల్సిందే, సిట్ ఆఫీస్ ద్వారా విచారించి చర్యలు తీసుకోవాల్సిందే. తీసుకోని పక్షంలో మీరు మీ రాజ్యాంగ ఉల్లంఘనని, మీరు చేసిన ప్రజాస్వామ్య కూలిని ప్రజాక్షేత్రంలో మేము ప్రజల ముందే చీకొట్టించేందుకు తెలుగు యువత నిద్రపోకుండా పోరాడతామని సందర్భంగా హెచ్చరిస్తూ ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కలిసి మా యొక్క అభ్యర్థనను ఈ విధంగా మా యొక్క రిప్రజెంటేషన్ ద్వారా ఇచ్చి వెంటనే ముఖ్యమంత్రి పైన చీటింగ్ కేసు పెట్టాలి, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్ యువతను మోసం చేసినందుకు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో యువత బలవన్మరణాల కారణమైనందుకు క్రిమినల్ కేసులు పెట్టాలా. దాని ప్రధాన బాధ్యుడిగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులను కూడా చేర్చాలని కూడా ఈ సందర్భంగా నేను సిఐడిని కోరుతున్నా, పోలీస్ శాఖను కూడా కోరుతా ఉన్నా. గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ఎస్పీ గారి కార్యాలయం నందు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గడిచిన
5 ఏళ్ల క్రితం ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మరి సమాజంలో అత్యధికులుగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను నేను అధికారంలో వస్తే ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి మీ జీవితాల్లో వెలుగు నింపుతానన్న ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి దాదాపు 5 సంవత్సరాలు పూర్తి అవుతున్నా వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వకపోగా గంజాయి మత్తుకు బానిసలు చేసి వాళ్ళ ఆత్మహత్యలకు కారణమయ్యారు. ఈ రోజు రాష్ట్రంలో చూసుకుంటే 1345 మంది కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత ఆత్మహత్యకు గురయ్యారు. మరి ఈ హత్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఆత్మహత్యలు కాబట్టి వీటిని ప్రభుత్వ హత్యలుగా భావించి మరి ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు వెంటనే దీనిపై చర్యలు తీసుకొని ముఖ్యమంత్రి గారిపై కేసు నమోదు చేయాలి. ఎందుకంటే చెత్త సినిమాలు తీసే చెత్త డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆన్లైన్ ద్వారా కేవలం కంప్లైంట్ ఇస్తేనే మరి వెంటనే స్పందించి సిఐడి వారు కేసు పెట్టారంటే మరి ఇట్లా 5 ఏళ్ల నుంచి బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్న అన్యాయానికి వాళ్ళ హత్యలకి మరి కారకుడైన ముఖ్యమంత్రిని కూడా ఖచ్చితంగా కేసు పెట్టి విచారించాలి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారాలు లేకుండానే కేసు పెట్టారు. ఇక్కడ మాకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము లిఖితపూర్వకంగా ఈ రోజు కంప్లైంట్ ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మరి ఆ చనిపోయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు న్యాయం జరగాలంటే ముఖ్యమంత్రి గారి మీద కేసు కట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర తెలుగు యువత తరఫున లేదంటే పెద్ద ఎత్తున జిల్లా తెలుగు యువత అందరం కలుపుకొని ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.